నీరుడి అనే అధికారి నీళ్లను సరఫరా చేస్తూ ఉండేవాడు. నీరుడి ఆ అధికారి పేరు నీరుడి, NIRUDI, నీరుడి ఆ అధికారి పేరు. ఇతను చెరువులను మెయింటైన్ చేసేవాడు. ఇక చెరువుల నీళ్లు, గొలుసుగట్టు చెరువుల నీళ్లను ఉపయోగించుకున్నందుకు గాను కాకతీయుల పీరియడ్లో రైతులు ప్రభుత్వానికి పన్ను కట్టేవాళ్ళు. ఆ పన్ను 10వ వంతు పన్ను చెల్లించాలి. 100 బస్తాలు పండితే 10 బస్తాలు గవర్నమెంట్కి ఇవ్వాలి. దానిని దశబంధ ఇనాం పద్ధతి అంటారు. దశబంధ ఇనాం పద్ధతి. నీరుడి, అలుగు ఇవన్నీ ఈ చెరువుల విషయంలో ఓడ్స్ అన్నట్టు. దశబంధ ఇనాం పద్ధతి. అలానే బయ్యారం చెరువు కట్ట శాసనం గణపతి దేవుడి సోదరి మైలాంబ వేయించింది. ఈమె చెప్పింది, ఇన్ని వేల ఎకరాలకి నేను తవ్వించిన చెరువు నీటి సౌకర్యాన్ని కల్పిస్తుంది. దీంతోపాటు కాకతీయుల వంశవృక్షాన్ని ఈ బయ్యారం చెరువు కట్ట శాసనం కూడా చెబుతుంది. నీరుడి దశబంధ ఇనాం పద్ధతి చాలా ఇంపార్టెంట్.